హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా తినాలని అనిపించినప్పుడైనా, లేదా పిల్లలు స్కూల్ నుండి రాగానే పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయాలని అనుకున్నప్పుడు వెంటనే ఇంట్లో బంగాళదుంపలు కనుక ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల్లో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్స్ని చేసేయచ్చు. మరి ఈ టేస్టీ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఉడికించుకున్న 2 బంగాళదుంపల్ని తీసుకొని మెత్తగా ఉడికించి ఇలా మెత్తగా మెదుపుకొని తీసుకున్నాను. అంతా కూడా ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇందులోనికి ఒక హాఫ్ టీ స్పూను మిరియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్, ఒక హాఫ్ టీ స్పూను చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు తగినంత బియ్యపు పిండిని వేసుకోవాలి. ముందు కొద్దిగా బియ్యపు పిండిని వేసుకొని ఒకసారి, తర్వాత ఇందులోనికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా చేత్తో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ నాకు బియ్యపు పిండి ఇంకొంచెం తక్కువగా అనిపించిందని ఇంకొంచెం యాడ్ చేశాను బియ్యపు పిండిని. తర్వాత బియ్యపు పిండి వేసుకొని లాస్ట్లో ఒక స్పూను ఆయిల్ని కూడా వేసుకొని చేత్తో ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోంచి చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా పొడుగ్గా చేత్తో రోల్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ చిన్న పిండి ముద్దను తీసుకొని దీనిపైన ఫోర్క్తో ఇలా డిజైన్లా ఒత్తుకోవాలి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా డిజైన్లా ప్రెస్ చేసుకొని వీటన్నింటినీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా బాగుంటాయి తినడానికి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలాగే అన్నింటినీ ఒక ప్లేట్లోనికి ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత వేడి ఆయిల్లో సరిపడినన్ని వీటన్నింటినీ వేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. లోపల దాకా వేగుతుంది. అప్పుడే హై ఫ్లేమ్లో ఉంచారంటే పైన మాత్రమే వేగుతాయి, లోపల పిండిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో నిదానంగా మంచి కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. మిగతా అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చాలా బాగున్నాయి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. వేడివేడిగా ఏదైనా తినాలని అనిపించినప్పుడు ఇలా చేసుకొని వెంటనే 10 నిమిషాల్లో తినేసేయచ్చు. టొమాటో సాస్తో తింటే చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.